సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మరి మా ద్వారా జాతకం చాలా మంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిష్ శాస్త్ర రీత్యా 12 రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడికి వచ్చేటప్పటికీ నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అద్భుతాలు చూడబోయే సంవత్సరం ఈ 2026-27 నేను ప్రతి నెల చెప్తున్నాను. ఈ మే నెల కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటారు వృశ్చిక రాశి వారు? మే నెలలో జీవితంలో ఒక రహస్య మార్పు జరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. కానీ నమ్మిన వ్యక్తియే మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అతిగా నమ్మకండి ఎవరిని. గురువు 7వ స్థానంలో, శని చక్కగా మారిపోయాడు. రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, గురు 7 నుంచి 9లోకి వచ్చేస్తున్నాడు. కుజుడు అద్భుతంగా ఉన్నాడు, రాహు 5లోకి వస్తే ఎంత అద్భుతం అండి. అసలు యోగం అంటే మీది కదా. ఈ నెలలో మీ జీవితంలో వచ్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. మీకు కెరియర్ లో సడన్ చేంజెస్, ప్రమోషన్స్ లేదా రోల్ షిఫ్ట్, గవర్నమెంట్ ఉద్యోగాలకి గొప్ప వార్త. ఎప్పటి నుంచో పర్మనెంట్ కాకుండా ఉన్న వాళ్ళకి అందరికీ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్ పాలిటిక్స్ కి దూరంగా ఉండండి, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. మే 9 నుంచి 25 మధ్యలో కెరియర్ లో బిగ్ ఆపర్చునిటీ, భూమ్ అంటారు సరే, అలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఈ 16 రోజులు. వ్యాపార పార్ట్నర్షిప్ ద్వారా లాభం కలుగుతుంది. కొత్త డీల్స్ వస్తాయి, ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి. నమ్మకం కానీ నమ్మండి, చాలా బాగుంటుంది. మీకు వచ్చిన పార్ట్నర్షిప్ లైఫ్ చేంజింగ్ అవకాశాలను కూడా చెప్పొచ్చు. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు పట్టిందల్లా బంగారం వ్యాపారంలో అంత అద్భుతంగా ఉంటాయి. షేర్ మార్కెట్ మంచి గెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. స్పెక్యులేషన్ ట్రేడింగ్ లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టైం చాలా సేఫ్ గా ఉంటుంది. గ్రీడ్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. ప్రాపర్టీస్ అన్నాను, ప్రాపర్టీ అనలేదు. టీస్ అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనే అవకాశాలు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయండి. హౌస్ చేంజ్, రీలొకేషన్, ల్యాండ్ డీల్స్ లేదా వ్యాపారం చేంజ్ చేయడం మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వీసా అప్రూవల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఒకే ఒక కాల్ మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్లొచ్చు, విదేశీ వ్యాపారం చేయొచ్చు, విదేశీ సంబంధం కలపచ్చు. దాన్ని జాగ్రత్తగా హ్యాండించండి. ఇంకా రాజకీయాలు సడన్ ఫేమ్, అద్భుతం. అది ఊహ కూడా లేదు. నాకు ఎందుకు ఇంత పెద్ద గొప్ప పేరు వచ్చింది, అదే జరగబోతుంది. కిమిట ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, పబ్లిక్ సపోర్ట్ బాగా పెరుగుతుంది. కుటుంబంలో ప్రేమ, చాలా అద్భుతమైనటువంటి ప్రేమను పొందబోతున్నారు. మ్యారేజ్ లైఫ్ లో ఎమోషన్ బాండేజ్ ఉంటుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేస్తారు. మీకు ఓవర్ పొసెసివ్నెస్ కూడా పనికిరాదు, అది కొంచెం ఒక మెట్టు దిగండి. విద్యార్థులకి మంచి రిజల్ట్స్. అసలు వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఏ రంగం వారి నుండి ఆ రంగం వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి సక్సెస్, రీసెర్చ్ సైంటిస్ట్, రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సర్వీస్ సెక్టర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, డిఫెన్స్ లో ఉన్న వాళ్ళు కానీ, మంచి మంచి గవర్నమెంట్ లో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు. ఇంకా దీనివల్ల ఇంత బాగున్నప్పుడు అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం నెగిటివ్స్ వస్తుంటాయి. ఏంటంటే ఆరోగ్యపరంగా స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. మీకు అది కొంచెం తగ్గించుకోవాలి. రీప్రొడ్యూసివ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం. ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం అది చూసుకోండి. స్కిన్ రిలేటెడ్ గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుందని కూడా చెప్పొచ్చు. మైండ్ కామ్ గా ఉంటే అన్నిటినీ సాధిస్తారు. ఇంకా వ్యవసాయదారులకి మంచి సమయం, అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది. మంచినీళ్ళు కూడా మీకు అద్భుతం, పుష్కలమైనటువంటి నీరు ఉంటుంది. సీజనల్ క్రాఫ్ట్స్ చాలా ఇది వస్తుంది. ఇంకా ప్రేమికులకి ఒకరి పట్ల అపారమైనటువంటి ప్రేమ చేసి తల్లిదండ్రులకి ఒప్పించి వివాహం చేసుకునే ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా మీకు వివాహమై సంతానం లేని వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. సంతాన యోగం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కోర్టు కేసులు ఉన్నాయి చూసారా, ఎన్నో రోజులుగా పెండింగ్ అని బాబు, తీరిపోతుంది. ఫేవరబుల్ జడ్జ్మెంట్స్ వస్తాయి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే 20వ తారీఖు తర్వాత ఇంకా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే,
కుజుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కాస్త చేయండి, చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి ఉంటుంది. ఎరుపు పూలతో అర్చన చేయండి. ఓం స్కందాయ నమః 108 సార్లు చేయండి. పక్షులకు ఆహారం వేయండి. ఒక 21 మంగళవారాలు నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఈ నెల పట్టిందల బంగారం అండి వృశ్చిక రాశి వారికి. గురుగారు మీరు అన్నిసార్లు చెప్తున్నారండి, మాకేం కనబడట్లేదు అంటే మేము ప్రయత్నం చేయట్లేదండి. నేను చెప్పినవి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ప్రయత్నం చేసిన సక్సెస్ ని అద్భుతంగా పొంది లాభాల యొక్క దశలో పడుతున్నారు. ఇప్పుడిప్పుడు మంచి రోజు స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు తిరిగి చూడక్కర్లేదు, కొన్ని ఏండ్ల వరకు అద్భుతంగా ఉండదు. మార్పులు, అవకాశాలు, భావోద్వేగాలు కలిసిన నెల ఈ నెల. కాబట్టి లైఫ్ ఇస్ యువర్స్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. విజయవస్తు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ ఇతర మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నట్టే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహ కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనబడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా. గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్ లో సడన్ ప్రెషర్స్ వస్తుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్ లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్ గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్ లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్ లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్. చాలా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్ గా ఉండండి. రెనోవేషన్, రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి ఈ నెల. వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నైజేషన్ లేట్ గా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్ గా పోయి ఊరికే ఎంబడి పడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికుల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు, ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇంకా ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి, నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అందరి బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆజ్యం వస్తున్నట్టుగా అవుతుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఆడవాళ్ళకి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది.
కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పొచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పొచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్, మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్ తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారానికి వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి, చండి సప్తసతి పారాయణ చేయండి, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి, పేదలకు చెప్పులు లాంటిది ఇవ్వండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పొచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి అయిన సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.